విజయవాడలో 124 అడుగుల భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం సభ్యులు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరువలో ప్రపంచం గర్వించదగ్గ విధంగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగానే కొందరు దుండగులు చీకటి మాటిన విధ్వంసానికి తెగబడ్డారని, అది పిరికి పంతా చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం జిల్లా ట్రెజరర్ మోత కృష్ణమూర్తి, ప్రెసిడెంట్ పయ్య రాజేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి చర్యన్, ప్రధాన కార్యదర్శి జి త్రినాథ్ కామరాజు తదితరులు పాల్గొన్నారు. మరి అక్కడ ప్రభుత్వం ఏమనండి, దుష్ట దుండగులు ఏమనండి, ఎవరేమన్నా అక్కడ మరి చేయడం అది సమంజసం కాదు. ఒక రాజ్యాంగ నిర్మాత ఆయన పెట్టినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి మన భారతదేశం ఆయనకి అగౌరవం కాదా? అలాగే మా దళితులు, ఎస్సీ/ఎస్టీలు ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అవమానకరంగా మేము భావిస్తూ మరి రేపు సోమవారం రోజున మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియపరుచుకుంటున్నాం. ఆ నిరసనకి మా దళిత సోదరులందరూ కూడా సోమవారం ఉదయం 10-10:30 కల్లా మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాము. ప్రెస్ ద్వారా మేము మీకు తెలియపరుచుకుంటున్నాం. అందరూ బాగా ఆలోచించి మన యొక్క హక్కులు కాపాడే ఒక నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలని, ఆయన పట్ల మనమందరం కూడా మరి చక్కగా మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని, ఆ నిరసనకి మీరంతా సంఘీభావం తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అంబేద్కర్ యొక్క విగ్రహానికి హాని తలపెట్టిన కొంతమంది వచ్చి ఆ శిలాఫలకాలను పగలగొట్టడం జరిగింది నైట్. అప్పుడు కొంతమంది వారిని ఎదుర్కొనగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చాలా విచారించదగ్గ విషయము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మన భారత రాజ్యాంగ నిర్మాత. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే మనం పరిపాలన కొనసాగించుకుంటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఇలాంటి పని చేయడం అనేది చాలా దురదృష్టకరం. వారిని తీవ్రంగా ఎవరు చేశారో వాళ్ళని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. ఇటుపై అలాంటివి ఏవి జరగకుండా ఒక 2 ఆర్మడ్ పోలీసుల్ని ఆ విగ్రహం దగ్గర వెయ్యాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ రేపు సోమవారం నాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము మా నిరసన తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం.